అత్యంత ఇంపార్టెంట్ వార్త ఇదే మనకి. నేడే మున్సిపల్ షెడ్యూల్. తొలుత కలెక్టర్లో ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్, అనంతరం సిఎస్ డీజీపీతో సమావేశం, ఆ తర్వాత షెడ్యూల్ విడుదల. రెండో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయంట. ఈసారి 15 రోజుల్లోపే మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసే ఆలోచనలో కనిపిస్తుంది గవర్నమెంట్. అంటే ఇవాళ 27, ఈరోజు ప్రెస్ మీట్ పెడతారు. రేపటి రోజున ఏమవుతుందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ వీక్లో ఎలక్షన్స్ అంటున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ వారంలో ఎలక్షన్స్ జరుగుతాయి అనుకుంటున్నాను నేను. శివరాత్రి 15 కదా, శివరాత్రి 15 కాబట్టి వీళ్ళు 13 పండగ రోజు ఎలక్షన్ పెట్టరు. సో అయితే గీతే 13 ఎలక్షన్ పెట్టేసి మండే రోజు ఏమైనా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. 13 ఎలక్షన్స్ పెడతారు, లేకపోతే 14 పెట్టచ్చేమో ఎలక్షన్స్. రిజల్ట్స్ మాత్రం మండే రోజు ఉంటాయి అనుకుంటాను. ఎందుకంటే చాలా స్పీడ్గా చేసేద్దాం అనుకుంటున్నారు ప్రాసెస్ని, ఎక్కువ డిలే చేయకుండా. ఆల్రెడీ మనకి దాన్ని ఏమంటారు, ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయిందంట ఈ ప్రాంతాల్లో. సో రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లను 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతను తెలుపుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మధ్య ఇంత గ్యాప్ ఏనాడు రాలేదని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ ఖరారు కాగానే షెడ్యూల్ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ రావడంతో ఓటర్ జాబితా, రిజర్వేషన్పై కోర్టులో పెద్ద ఎత్తున కేసులు, పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ సోమవారం కొంతమేర రాష్ట్రానికి రాగా మంగళవారం మిగతాది రానుంది. వచ్చినట్టే జిల్లాలకు అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే 16 జిల్లాలకు బ్యాలెట్ పేపర్ పంపించింది. మరో 16 జిల్లాలకు సంబంధించి నేడు సరఫరా కానుంది. దీనికోసమే ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైనట్టుగా సమాచారం. చేతికి పెట్టే ఇంక్ సైతం జిల్లాలకు సరఫరా అయిపోయిందండి. సో అంతా అయిపోయిందండి. ఇంకా అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ బ్యాలెట్స్ వెళ్ళిపోయినాయి, దాంతోపాటుగా చేతికి పెట్టే ఇంక్ కూడా వెళ్ళిపోయిందంట. దానివల్లే ఆ పేపర్లు లేకపోవటం వల్ల, ఇంక్ లేకపోవటం వల్ల కొంత డిలే అయిందని వార్తలు పడుతుంది. ఎందుకంటే సహజంగా ఏం జరుగుద్ది అంటే రిజర్వేషన్లు అనౌన్స్ చేసిన తర్వాత, అంటే మన ప్రాంతానికి సంబంధించి మీ ప్రాంతంలో బీసీ మహిళ, లేకపోతే ఎస్టీ మహిళ, లేకపోతే జనరల్, ఇట్లా రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఉండదు, వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవడో ఒకడు ఇక్కడ అట్లుందని చెప్పి మళ్ళీ కోర్టులకు పోతారు, కేసులు అవుతాయి. కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉండదు. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చాలా గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక అంతా సెట్ అయిపోయినట్టే. వీలైనంత తొందరగా 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారంట. ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే ఇంత టైంలోపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంత టైమింగ్ అట్లా ఏం ఉండదా మరి? ఇప్పుడు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 28th అనుకోండి, రేపటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. రేపటి నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్స్కి డేట్ ఎప్పుడు ఇస్తారు, నామినేషన్స్ వెరిఫికేషన్కి విత్డ్రావల్కి డేట్ ఎప్పుడు ఇస్తారు, వెరిఫికేషన్కి డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎలక్షన్ ప్రచారానికి ఎన్ని రోజులు ఉంటుంది, ప్రచారం ముందు ఒక రోజు ఆపేస్తారు కదా. మరి ఇవన్నీ ఎలా ప్లాన్ చేస్తారనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 1-2 రోజుల వ్యవధిలోనే చేసేయచ్చా ఇవన్నీ? దీనికి ఎటువంటి రాజ్యాంగ పరిమితులు కానీ అట్లాంటివి ఏమి లేవా? అంటే ఒక ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ప్రచారం చేసుకోవడానికి నిబంధన ఉండాలి, అట్లా 25 days 30 days అట్లా నిబంధనలు ఏమి లేవా అనేది చాలా కీలక అంశంగా పరిగణిస్తుంది. మరి దీని గురించి కోర్టులను ఎవరు ఆశ్రయించినట్టు కనపడతలేదు ఈసారి. బీసీ సంఘాలన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. వాళ్ళకి మరి ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకున్నారు, ఎవరికి రావాల్సిన వాళ్ళకి వచ్చేసినట్టుంది. బీసీ సంఘాలు అయితే ఎక్కడ పత్తక్కలేరు ఎవరు కూడా. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు పూర్తి చేసింది. వచ్చే నెల 2వ వారంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్సీసీ, జిల్లా యంత్రాంగం పూర్తి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలలో భాగంగా నేడు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితి సమీక్షించనున్నారు. అనంతరం సిఎస్, డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అనంతరం షెడ్యూల్ విడుదల చేస్తారంటే 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేస్తారంటండి ఇది. సో మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, బీఆర్ఎస్లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈసారి ఏకపక్షంగా గెలవాలని అధికార పార్టీ ఆల్రెడీ మంత్రులు రంగంలో దింపేసింది. ఫలితాలు ఎలా వచ్చినా ప్రభుత్వం వారినే బాధ్యులు చేయబోతుంది.
పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే సీఎం ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. ఆయన అమెరికా నుంచి రాగానే ఫిబ్రవరి 3న మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారట. బహిరంగ సభలతో పాటే ప్రచారం సైతం నిర్వహించబోతున్నారు. పట్టణాల్లో అభ్యర్థుల ఎంపికకి ఇప్పటికీ కమిటీలు వేయగా గెలుపు బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగిస్తూ స్థానిక ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు సమన్వయం చేస్తున్నారంట. ఆల్రెడీ అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి అయిపోయినట్టుగా సమాచారం మనకైతే. ఇక ఓన్లీ జస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళటమే లేట్ అంట, మిగతా ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయింది అన్నట్టుగా వినిపిస్తుంది నాకు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావు వాటికి హాజరయ్యారు. అనంతరం మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్ కేటాయించే బాధ్యతలు అప్పగించారు. పార్టీలోంచి వెళ్లిపోయిన వారిని గర్వాపసి పేరుతో వెనక్కి తీసుకొస్తున్నారు. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికల కోసం 3 ఇన్ఛార్జీలుగా నియమించింది. వీరు ఇప్పటికే సమావేశం నిర్వహించి సీరియస్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో వారు ఉన్నట్టు సమాచారం. ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఈ 2 స్థానాలతో పాటు మరికొన్నిటిపై కూడా బీజేపీ ఫోకస్ చేయబోతుంది. సో బీజేపీ చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది ఈసారి ఈ ఎలక్షన్స్ని కొట్టాలి అని. దాంతోపాటుగా మరొక కీలకమైన ఈ బీజేపీ వాళ్ళకి ప్లస్ అయ్యే అంశం ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి సహజంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతాయి. సో ఈ పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నిక కాబట్టి పట్టణంలో కొంత ఈ అర్బన్ ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. పైపెచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలపైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపైన కొంత అసంతృప్తి అయితే వీళ్ళల్లో ఉంది. ప్రజల్లో కొంత కాదు, చాలా అసంతృప్తి ఉంది. సో మరి ఒకవైపు బీఆర్ఎస్ వైపు చూద్దామా అనే ఆలోచన ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఇంకా పూర్తి స్థాయి సన్నద్ధత అవుతుండే కనపడట్లేదు. వాళ్ళకి అంతర్గత విభేదాలు, పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, వచ్చేవాళ్ళు, వాళ్ళపైన ఉన్న కేసులు, ఈ కవిత ఒకళ్ళు, వీటన్నిటిపైన బీఆర్ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మరి ఇప్పుడు బీఆర్ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి మరి ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతాయని అంటున్నారు మరి కొంతమంది. మరి బీఆర్ఎస్ ఏ విధంగా ఫైట్ ఇస్తుంది అనేది చూడాలి. ఏది ఏమైనా తెలంగాణలో మరో ఎన్నికల పండగ మొదలు కాబోతుందండి. ఎన్నికలంటే పండగ ఏముంటుంది, ఎన్నికలంటే ఓ బ్యాచ్లు అందరూ తెల్ల సొక్కలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో మొత్తం వదిలేసి చక్కగా బిర్యానీలు ఈ 15 రోజులు ఊళ్ళలో ఏడ చూసినా మద్యం ఏర్లై పారుతూ ఉంటుంది, పొంగి పొర్లుతూ ఉంటుంది. అంతేగా ఎలక్షన్స్ అంటే అంతే, అంతకుమించి ఏమైనా ఉంటుందా?